తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అయితే భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్లబోతున్నారు? ఎట్లాంటి చర్చ జరుగుతోంది? భవన్ లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ కూడా కొద్దిసేపటి క్రితమే టీఆర్ఎస్ భవన్ కి చేరుకున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో 4 అంశాల మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఈ రోజు నుంచే ప్రారంభమైనటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి, ఏ అంశాలని చర్చించాలనే అంశము ఒకటి ప్రధానంగా. ఇక రెండో అంశము రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా బడ్జెట్ లో ఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతుంది, ప్రభుత్వ ప్రాధాన్యాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రతిపక్షాల నుంచి వచ్చే అంశాలని పాలకపక్షం నుంచి ఎలా ఎదుర్కోవాలనే అంశాలన్నిటి మీద కూడా కేసీఆర్ ఎమ్మెల్యేలు మంత్రులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రధానంగా గడిచిన అసెంబ్లీ సమావేశాలను చూస్తే ప్రతిపక్షాలు అంత బలమైనటువంటి అంశాలను లేవనెత్తకపోయినప్పటికీ ఈ సమావేశంలో కూడా అదే రకమైనటువంటి గ్రౌండ్ ఉండబోతుంది అనే అంశాన్ని ప్రధానంగా సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక ప్రభుత్వం చెప్పినట్టుగా ఉన్నటువంటి ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ కావచ్చు, ముస్లింలకు సంబంధించినటువంటి 12% రిజర్వేషన్కు సంబంధించినటువంటి బిల్లును కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ కూడా ఉంటున్న నేపథ్యంలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఆయా వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలు వాటిని ఏ రకంగా బడ్జెట్ లో పొందుపరిచే అంశాలన్నిటి నుంచి ఆ వర్గాలకు చేరేట్లు ఎలా అనుసరించాలనే అంశాలన్నింటి మీద కూడా ప్రధానంగా చర్చ చేయబోతున్నారు. ఇక ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి కమిటీలకు సంబంధించినటువంటి వ్యవహారం మీద కూడా ఈ రోజు ప్రధానంగా చర్చించబోతున్నారు. పార్టీకి సంబంధించి 2 సంవత్సరాల పూర్తయినటువంటి గతంలో వేసినటువంటి కమిటీల కాలపరిమితి కూడా ముగిసింది. వచ్చే ఏప్రిల్ 27 నాటికి కాలపరిమితి కూడా ముగిసినటువంటి నేపథ్యం కొత్త కమిటీలను వేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాన్ని ఈ రోజు ప్రధానంగా చర్చించబోతున్నారు. మనకున్నటువంటి సమాచారం ప్రకారం బడ్జెట్ ఈ రేపటి నుంచి అసెంబ్లీ సమావేశం ప్రారంభమైతే 13వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. 14న అసెంబ్లీకి హాలిడే ఉన్నటువంటి నేపథ్యంలో 14వ తేదీన అన్ని జిల్లాల్లో పార్టీకి సంబంధించినటువంటి సమావేశాలను ఏర్పాటు చేయడం, పార్టీ సభ్యత్వానికి సంబంధించినటువంటి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, సభ్యత్వం ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే అంశం మీద ప్రధానంగా చర్చించబోతున్నారు. 15వ తేదీ నుంచి పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలవుతుంది. ఏప్రిల్ మొదటి వారంలో పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వాలు పూర్తవడంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో కమిటీలను కూడా వేయాలనే అభిప్రాయంతో సీఎం కేసీఆర్ ఉన్నారు. ఇదే అంశాన్ని ఈరోజు ఎల్పీ సమావేశంలో కూడా ప్రధానంగా చెప్పబోతున్నారు. ఇక ఇప్పటికే నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి పదవులకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా కొంత క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలో పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆ నాయకులకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా టార్గెట్ విధించబోతుంది. ఇక ప్రధానంగా పార్టీ నిర్మాణ క్రమంలో గతంలో ఏదైతే అడాక్ కమిటీ ఏర్పాటు చేసి సభ్యత్వానికి సంబంధించినటువంటి కమిటీని ఏర్పాటు చేశారో ఈ రోజు కూడా అడాక్ కమిటీని ఏర్పాటు చేసి ఒక కన్వీనర్ ని కూడా ఎంపిక చేసే అవకాశాలు కనపడుతున్నాయి. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి.